నమస్తే, నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిహర నాదరాజు గారు. సో శంబాల ప్రయాణం నుంచి 7 తర్వాత 8వ వ్యక్తి అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే శంబాల వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. అదేవిధంగా అక్కడికి వెళ్ళే వారు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమాత్రం వెళ్ళలేరు. టోటల్గా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే వెళ్ళగలుగుతారు. సో సార్, శంబాల ప్రయాణం ఎలా జరిగిందనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇంకోటి, మీరు శంబాల వెళ్ళారు కదా, మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీ అనుభూతి ఏంటి? అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఫలితాలు కూడా వచ్చాయి? చాలామంది బిఫోర్ ఆఫ్టర్ అని చెప్తా ఉంటారు. మరి మీ లైఫ్లో బిఫోర్ ఆఫ్టర్ ఏంటి అసలు? హెవెన్ నుంచి హెల్కి వచ్చాను అంతే. అది స్వర్గం అండి, ఇది నరకం అంతే. ఇంకా అంత ఎందుకంటే ఇంకేం చెప్పలేము. అంతే. అక్కడ ఎంత పవర్ఫుల్ అంటే ఊహించిన శక్తి అక్కడ ఉందండి. ఇప్పుడు మీరు తిరుపతి వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళగానే మీ మైండ్ అంతా జీరోకి వెళ్ళిపోతుంది. అసలు మీ థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ అమ్మవారి శక్తి అది. అంటే సృష్టి బిగినింగ్ శంబాల నుంచి. శంబాలలోనే ఒక మ్యాన్ అండ్ ఉమెన్ పుట్టి అక్కడి నుంచి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. ఇదంతా ఇలా హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉందండి? చైనాలో ఉంది, తర్వాత ఇండియాలో ఉంది. ఇక్కడ ఎందుకు ఉందండి అంటే హిమాలయాల అవతల యువతల. అందుకని మనది ఏమన్నారంటే కర్మభూమి అన్నారు. హిమాలయాల్ని వేదభూమి అన్నారు, అది పుణ్యభూమి అన్నారు. ఎస్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సార్ అసలు? అంటే అసలు మనం మీరు చిన్న క్వశ్చన్ అడుగుతానండి. దేవుడు ఉన్నాడండి? ఉన్నాడు. నమ్మకంతోనే మనం ప్రయాణం చేస్తారు. నమ్మకం అంటున్నారండి. అంటే మానవుల్లాగా ఆయన కనిపించడు, ఒక ఆరా అనేది ఉంది, అదే దేవుడు అని నేను నమ్ముతాను అంతే. మీలో ఉన్నాడా బయట ఉన్నాడా? అంటే మనలో ఉన్నాడు అనుకోవడం మూర్ఖత్వం అని నేను అనుకుంటాను. చాలామంది నేనే దేవుడిని అని చెప్పుతూ ఉంటారు, కానీ అది తప్పని నేను అంటాను. ఎందుకంటే గుళ్ళల్లో లేకపోతే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒక పవర్ఫుల్ ఆరా ఉంటుంది, ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను. వెరీ గుడ్. అంటే మీరు దేవుడు అనుకుంటే దేవుడి యొక్క పర్ఫెక్షన్ ఏంటి అంటారండి? దేవుడు అనేది ఒక శక్తి. ఓకే. పంచభూతాలనే నేను భగవంతుడు అంటాను. ఓకే. పంచభూతాలే కదండి. అవును. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. అవును. అంటే యూనివర్స్లో ఉన్నది మీలో ఉన్నది ఒకటి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడు తెలుసుకోవాలి. మనకి 3 ఉన్నాయండి. ఒకటి బాడీ, ఫిజికల్ బాడీ. అవును. 2 మైండ్ అండి. అవును. 3 ఆత్మ. ఈ బాడీ ఏది అవుతుందో ఇది పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే మన పంచభూత తత్వం అంటారు మన బాడీ అంతా కూడా. పంచభూతాలంటే భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం. అదే మైండ్ ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో గ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. గ్రహాలే మన ఆలోచన, అయ్యే మన కర్మలు. ఓకే. అందుకని ఏ గ్రహం ఏదైతే ఉందో దాన్ని బట్టి మన ఆలోచనలు వస్తే అదే మనం మాట్లాడుతూ ఉంటాం. ఆత్మ అనేది యూనివర్స్ నుంచి, విశ్వం నుంచి కనెక్ట్ అయి ఉంటుందండి. అదే శంబాల తల్లితో. అంటే మనం అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశులు ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ ఈ మానవ జన్మ. ఎంతో ఉత్తమమైన జన్మ. ఓకే. అంటే ఈ జన్మ వస్తే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదండి. కానీ ఈ జన్మ 7 సార్లు వస్తుంది అందరికి కూడా. ఓకే. పునర్జననం. 7 జన్మాల లోపల నువ్వెవరివి, నేనెవరిని అనేది మీరు తెలుసుకోగలగాలి. అంటే మీరు లోపలికి ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మీరు ఆత్మను పట్టుకోగలిగారో మీరు ట్రాన్స్ఫార్మేషన్ అవుతారు. ఓకే. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయందో ప్రతి మానవుడు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మలో మీ ఆత్మ ఐక్యం చేయాలి. అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్, అదే పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే. అంటే లేదు అంటే మీరు ఇలా జన్మలు ఎత్తుదాం అనుకుంటే మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తి ఇలా తిరుగుతానే ఉండాలి సైకిల్లో. మరి ఇలా తిరుగుతాం అనుకుంటున్నారు, ఇది ఆఖరి జన్మ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే మీరెవరు అనేది మీరు తెలుసుకోగలగాలి. ఎప్పుడు తెలుస్తుంది? బయట లేడు అంటే బయట ఉన్నాడు, సృష్టిలో అంతలోనే ఉన్నాడు. అందుకని మనకు చూడండి, మనకు దశావతారాల గురించి మనం చెప్పుకుంటాం. దశావతారాలు ఉన్నాయి కదండి. చూడండి మనకి ఎంత ఈజీగా చెప్పారు. దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి యూనివర్స్ గురించి. ఫస్ట్ అవతారం ఏంటండి? మత్స్య అవతారం. అంటే సముద్ర జలంలో ఉన్న అన్ని జీవుల్లోని నేనున్నాడు అని పరమాత్ముడు చూపించాడు అక్కడ అవతారంలో. 2వ అవతారం ఏమని చెప్పారు? కూర్మ అవతారం అన్నారు. అది నీటిలోనే ఉంటుంది, నేల మీద కూడా ఉంటుంది. అంటే నీటిలో ఉన్న అన్ని ప్రాణులు నేనే, మీద ఉన్న అన్ని ప్రాణుల్లోనే నేను ఉన్నాను అని అక్కడ చెప్పడం జరిగింది. 3వ అవతారం ఎవరండి? నరసింహ అవతారం. అంటే సగం మృగంగా ఉంటాం, సగం మనిషిగా ఉంటాం. అంటే అందులోంచి మొత్తం ఎవల్యూషన్ పుట్టింది. తర్వాత వామన అవతారం, తర్వాత అడవిలో ఉంటే పరశురామ అవతారం,
తర్వాత రామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. అవును. అంటే ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్లోని నేను ఉన్నాను అని పరమాత్మ చెప్పాడు. అంటే మన అన్నిటిలోని దయతో, ప్రేమతో, హృదయంతో మనం ప్రేమతో ఉండాలి. అంతేగాని మనం మనుషుల్ని ప్రేమించట్లేదు, జంతువుల్ని ప్రేమించట్లేదు, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనం ప్రేమించట్లేదు. అంత కమర్షియల్ అంటే దాని నుంచి కనుక మీరు ఇది అర్థం చేసుకోగలిగితే అందరిలోని దైవంతం చూడగలుగుతారు. ఓకే. అంటే మీరు ఆ రకమైన ప్రేమతత్వం కనుక పెంచుకోగలిగితే కనుక ఆటోమేటిక్లీ మీ లోపల నుంచి మారు. అంతనే హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, ఓకే, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ. ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా ఉండాలి, మనం మాట్లాడితే ఎదురు పంచదార పెట్టినట్టుగా ఉండాలి. అంటే మన ప్రేమతత్వాన్ని బోధించాలి. ఇప్పుడు అందరూ చెప్పేది అదే, నేనేమి కొత్తగా రాకెట్ సైన్స్ ఏం చెప్పట్లా. కాబట్టి సంబాలాలో ఉన్న హై ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటూ ఇంకా తొందరగా అవుతుంది. అంటే అప్డేటెడ్, అంటే అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి కాలం మారిందండి, కానీ మనకి ఆ కాలంలోనే ఉండిపోయాం. దాని నుంచి ఈ స్పిరిచువాలిటీలో కనుక ఎవరైతే మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఈ అప్డేటెడ్ టెక్నాలజీ మీరు తీసుకోగలుగుతారు, మీరు తొందరగా రికవర్ అయిపోతారు. సార్, దీనికి కర్మ కూడా ఆధారపడి ఉంటుంది కదా, మరి ఇప్పుడు చేసిన కర్మలు అనుభవించాలని అని అంటారు. మరి శంబాల నగరానికి వెళ్ళి 360 డిగ్రీ యాక్టివేట్ చేసుకున్నంత మాత్రాన కర్మ ఫలితం అనేది బ్యాలెన్స్ అవుతుందా, తగ్గిపోతుందా? మరి ఇది ఏదైనా కూడా కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది కదా, మీరేం చెప్తారు దీనికి? ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే కర్మ ఇప్పటి వరకు ఏంటంటే మన కర్మ అంటే నీ కర్మను అనుభవించాలిరా అన్నారు. అంటే కర్మ అనుభవించాలి కాదు కదండి, మన కర్మని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు. ఇక్కడ నీ దగ్గర ఉన్న రెండే ఆప్షన్లు, అనుభవిస్తావా, రీరేట్ చేసుకుంటావా. రీరేట్ ఎలా చేసుకోవాలో నేను వేచి చూపిస్తాను. అంటే రీరేట్ ఎలా చేసుకోవాలి అంటే కర్మ పోవాలంటే 4 రకాల వేలు చెప్పారండి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపంతో నీ కర్మలన్నీ పోతాయి. ఫస్ట్ 25% నీ కర్మకి రీరేట్ అవుతాక నీ మొదటి స్టెప్లోకి వచ్చేసినట్టే. అంటే ఫస్ట్ సరెండర్ అవ్వాలి యూనివర్స్కి, విశ్వానికి సరెండర్ అవ్వాలి. ఇప్పటివరకు నేను ఎన్నో తప్పులు చేశాను, ఇక్కడ నుంచి నేను ప్యూరిటీగా ఉందాం అనుకుంటున్నాను, నేను ఏ తప్పు చేయదలుచుకోలేదు, ఇక్కడ నుంచి నేను నాలో మార్పు వస్తుంది అని నీ అంతటి నువ్వు లోపల నుంచి అనుకున్నప్పుడు నీ ఫస్ట్ స్టెప్లో కర్మ రీరేట్ అవుతానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే సాధన. సాధన అంటే ఇప్పటివరకు మనం బయట ఎదుగుతున్నాం అండి, నీ లోపల నువ్వు ఎదగాలి. నీ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలండి, నీ పేరు నువ్వు చాంటింగ్ చేసుకోవాలి. అది మన పేరు మనం చాంటింగ్ చేసుకుంటే వర్త్ఫుల్ అంటారు. 100%. మీ పేరండి ముఖేష్ గారు, మీరు జస్ట్ ఇలా పెట్టుకోండి, సరముద్రలు పెట్టుకోండి. మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని ఊహించుకొని వెళ్ళి కళ్ళు మూసుకొని ఓం ముఖేశాయ నమః అని ఎప్పుడైతే మీ పేరు మీరు చాంటింగ్ చేసుకున్నారో మీ లోపల మీ సోల్లోకి వెళ్ళి మీ కర్మ రీరైట్ అయిపోతుంది. చాలా మంది అమ్మవారి నామము లేకపోతే దేవుడి నామము స్మరించమని చెప్తాను. అది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి. మీరు విడగొట్టేస్తున్నారు, నేను కలుపుతున్నాను అంతే. ఇప్పుడు ఆయన వేరు మీరు వేరు కాదు కదా. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. అంతే. సృష్టిలో ఉన్నప్పుడు మీరు ఎలా చూడగలుగుతున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా వినగలుగుతున్నారు, ఈ పంచేంద్రియాలు ఎలా పనిచేస్తారు, మీకు శక్తి ఎలా వచ్చింది? ఆ శక్తి యూనివర్స్ నుంచి వస్తున్నది. అంటే యూనివర్స్ ఉన్నది మీదు, అంటే మీలో మార్పు రావాలి. ఫస్ట్ నేను వేరు అనుకున్నప్పుడు మనం ఇలాగే సన్మార్గంలో లేకుండా దుర్మార్గంగా ఉండటం వల్ల ఏంటి ఉపయోగం అండి? ఎప్పుడైతే ఆయన మీరు ఒకటే అనుకున్నప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. 9 స్టెప్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి, 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 ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు మీ పేరు చాంటింగ్ చేసుకుంటూ ఉన్నారు, ఆటోమేటికల్లీ మీ కర్మ 50% బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా చేస్తున్న క్రమంలో మన పేరని కాదు, మనం ఒక రామనామం అయినా లేకపోతే అమ్మవారి నామం అయినా ఉచ్చరించినప్పటికీ కూడా కొంత నెగిటివ్ మైండ్ సెట్ అనేది మన లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. చాంట్ చేయకుండా ఆపేస్తూ ఉంటాయి, ఏదో దిక్కుమాలిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. చాలామంది చెప్తారు, అది నేను కూడా చెప్తున్నా. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా తొక్కి పెట్టాలంటారు? అసలు దానికి మన దగ్గర అంటే ఏదైనా ఒక పెద్దానికి ఒక టూల్ కావాలి. అవును. అంటే టూల్ లేనని చెప్పి మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అసలు ఎందుకు వస్తున్నాయని ప్రాబ్లం, మీరు ఉండే ప్రదేశం, మీరు ఎక్కడైతే ఇప్పుడు మీరు శ్మశానంలో ఉన్నారు, మీ ఎనర్జీస్ అన్ని డ్రాప్ అయిపోతాయి, మీకు తలపోటు వచ్చేస్తుంది. మీరు గుడికి వెళ్ళారు, అక్కడ ఎనర్జీస్ హై లెవెల్లో ఉంటాయి, ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ అయిపోతుంది. అంటే మీరు ఉండే ప్రదేశం, అంటే నేను ఇక్కడ ఏంటంటే 360 డిగ్రీస్లో మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ రీరైట్ చేసేలా హెల్ప్ చేస్తాను, వే చూపిస్తాను. అంటే మీరుండి ఇల్లుని కరెక్ట్ చేస్తాను, మీ గ్రహాల బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాను, రేడియేషన్ లేకుండా చేస్తామండి, భూమి లోపల ఉన్న జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చేస్తామండి. అంటే ఒకటి కాదండి, మరి తాగే వాటర్ ప్యూరిటీ చేస్తామండి, మీరు తినే ఆహారం అంతా పెస్టిసైడ్స్ కెమికల్తో ఉంది, అది ప్యూరిటీ చేస్తానండి.
నెక్స్ట్ వచ్చేసి యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యేలా చేస్తారు మొత్తం. Okay. అంటే ఇప్పటివరకు ఎక్కడ ఎవరి దగ్గర లేని యొక్క కొత్త సబ్జెక్ట్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది జరిగింది Sir- సంబల 360 సొల్యూషన్ ద్వారా. సార్ ఇప్పుడు గ్రహాలు వాస్తు అని చెప్తా ఉంటారు. గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి, దానిలో 2 ఛాయాగ్రహాలు. అది పక్కన పెడితే వ్యక్తి జాతకరీత్యా ఆ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగాలేదు, దీనికి రెమెడీస్ చేసుకోవాలి, లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా మనకు చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇంటి వాస్తు కూడా చూడమని చెప్తాను. దీనికి మీరు ఏం చెప్తారు మరి ఈ గ్రహాలు వాస్తు? గ్రహాలు అంటే ఏంటంటేనండి, మనం ఎంతో యూనివర్స్లో ఉన్న గ్రహాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ గ్రహాలన్నీ కూడా మన లోపల కూడా ఉన్నాయండి. అంటే యూనివర్స్ అంతా మన లోపల ఉంది. మీకు చూస్తాను చూడండి, యూనివర్స్లో 70% వాటర్ ఉంది, భూమి చుట్టూ 70% వాటర్ ఉంది, 30% భూమి ఉంది. భూమి చుట్టూ మన బాడీలో కూడా 70% వాటర్ ఉంది, 30% మినరల్స్ కెమికల్స్ అనేవి ఉన్నాయి. భూమి చుట్టూ పంచభూతాలు ఉన్నాయి, మన బాడీలో కూడా ఉన్నాయి. భూమి చుట్టూ స్పెక్ట్రమ్ 7 కలర్స్ ఉన్నాయండి, మనకి 7 చక్రాస్ ఉన్నాయి. సహస్రం, అగ్ని, విశుద్ధ, అనాహత, స్వాదిష్టాన, మూలాధార, మణిపూర్. ఇదే కాకుండా భూమి చుట్టూ నవగ్రహాలు ఉన్నాయండి, మన బాడీలో నవగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పాలి, ఇది ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. అందుకనే స్పిరిచువాలిటీకి సైన్స్కి డిస్కనెక్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీ తలరాత బాలేదురా అంటారు పాత రోజుల్లో. అంటే ఇక్కడ ఉన్నాయి చుట్టూ. ఇది బుధుడు స్థానం అండి. కరెక్ట్, మీరు గుడికి వెళ్తే అలాగే ఉంటుంది, బుధుడు అక్కడ ఉంటాడు ఫస్ట్. దాని పక్కన శుక్రుడు ఉంటాడు, ఇది శుక్రస్థానం. ఇది చంద్రుడు అండి, ఇది చంద్రస్థానం. ఇది కుజుడు అండి, ఇది రాహు అండి. నెత్తిగాడు శని మీద ఉన్నాళ్ళు అంటారు. ఇది కేతు అండి. ఇక్కడ గురువు, ఈ చెవిలో గురువుపతిష్టం చేస్తారు. ఇక్కడ పెద్ద బ్రెయిన్ ఉంటే ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది, స్టోర్ అయిపోతున్నాడు. ఇక్కడ సూర్యుడు అండి. ఏ గ్రహాలు, ఏ ఆలోచనలు, ఏ కర్మలు. ఒక మనిషి ఆలోచనతో గొప్ప సైంటిస్ట్, గొప్ప మేధావి అవుతున్నాడు. ఒక మనిషి ఆలోచనతో ఐసీసీ మిలిటరీ అందరిని చంపేస్తున్నాడు. అంటే ఎందుకంటే క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం. సూర్యుడు శుభగ్రహం, చంద్రుడు శుభగ్రహం క్లాక్ వైజ్, బుధుడు క్లాక్ వైజ్, గురువు క్లాక్ వైజ్, 4 శుభగ్రహాలండి. కుజుడు యాంటీ క్లాక్, సాటర్న్ యాంటీ క్లాక్, రాహు, కేతువు యాంటీ క్లాక్, ఇన్విజిబుల్. శుక్రుడు ఒక ఆయన ఉన్నారండి, ఈయన క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం పక్కన వస్తారు, అఖండ రాజయోగం. ఈయన యాంటీ క్లాక్ లో తిరిగితే పాపగ్రహం పక్కన వస్తాయి కనుక ఆయన పిల్లం లేకుండా రోడ్డు మీద అడుగు తింటూ, జైల్లో ఉంటూ, ఇబ్బందులు పడుతూ, యాక్సిడెంట్ అయ్యి పడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా గ్రహాలే అనే మన ఆలోచనలు, దాన్ని బట్టే మనిషి బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు కష్టాలు రావుతున్నాయంటే కనుక ఈ గ్రహాల వల్లే. ఈ గ్రహాలన్నీ కర్మలతో డిపెండ్ అయి ఉన్నాయి. అంటే మనకి గత జన్మలో నువ్వు ఏదో మోసం చేసి, కష్టపడి, బాధ పెట్టి, ఎదురోళ్ళని ఇబ్బంది పెడితే అది 100% ఈ జన్మలోకి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గరికి వస్తారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు, నేను మోసం చేస్తారు. అంటే కొంతమంది ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంతమంది వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఎన్నిట్లకల్లా అష్టాకర్షణ అండి. మీరు ఎదురుగుండా నా దగ్గరికి వస్తే 3 నిమిషాల్లో మీ జాతకం మొత్తం చెప్పేస్తాం. మీరేం చెప్పక్కల్లా. నేను చెప్పిన తర్వాత 100% నిజం అనుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. 99% నిజమై 1% నువ్వు అంటే డిలీట్ చేసేయండి, నా పేరు కూడా బ్లాక్ చేసేసుకోండి, మళ్ళీ దానికి రావాల్సిన అవసరం కూడా లేదు. అంటే నేను ఇక్కడ అనుభవం చూపిస్తాను. ఇప్పటివరకు అనుభవం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో లైఫ్లో స్టక్అప్ అయిపోయారు. ఏదో రకం ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ రిలేషన్ డిస్టర్బెన్స్ వస్తున్నది, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు, లీగల్ ఇష్యూస్ వస్తా ఉంది, ఇరుక్కుంటున్నారు ఏదో రకంగా. అంటే ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మనం దారి చూపించగలిగితే మీరే దేవుడు అవుతారు. అంతే కదా, అంతే కదండి. దేవుడు అంటే ఎవరండి? దారి చూపించేవాడు, మంచి చేసేవాడు. అంతే. దేవుడు అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటండి? ఒక మంచి దాంట్లోకి వెళ్తాం. ఫస్ట్ మీ ఆలోచనలు మీరు ప్యూరిటీ కావాలి. దేవుడు అంటే ఏంటి ఏదో రకంగా కాదండి, ఆయనలా మీరు మారసాక మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రాముడు చూపించాడు, రాముడు అంటే దేవుడు అని, అతను సన్మార్గంలో నడిచారు. ఇలా ఉండాలి మానవుడు అంటే అనేది ఆయన చూపించారు. దానికి మనం రిఫ్లెక్ట్ చేసుకుని నువ్వు కూడా రాముడిగా మారాలి. అందుకని ఆయన వేరు మీరు వేరు అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటారు. అంతే కదండి. ఎంత ఉంది, మీరు ఆదర్శంగా ఉండాలి. చరిత్రలో మీకంటూ బుక్ ఉండాలి, ఒక పేజీ ఉండాలి. మీరు ఉన్నా లేకపోయినా మీ గురించి అందరూ చెప్పుకునేలాగా మీకు ఈ జన్మని మీరు సాధికతం చేసుకోవాలి. అంటే గ్రహాల గురించి ఆ రకంగా చెప్పచ్చు. అలాగే వాస్తు అంటారు. వాస్తులో కూడా 2 రకాలు ఉంటాయండి. భూమి పైన వాస్తు వేరు, భూమి లోపల ఉన్న వాస్తు వేరు. భూమి పైన వాస్తు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ వాస్తు అంటారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం. అది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఇంకా అంతకంటే డీపర్ సబ్జెక్ట్